నా పేరు ధనుంజయ్ అండి. నేను వెల్మేడ్ నుంచి రావడం జరిగింది. 15 సంవత్సరాల నుంచి మనకు అమ్మ నాన్న ఆశ్రమం చౌటుప్పల్లో ఉన్నది, కానీ మేము ఎప్పుడూ రాలేదు. ఈరోజు వచ్చి మా పిల్లలకు చూపించుదామని తీసుకురావడం జరిగింది. అమ్మ నాన్న ఆశ్రమంలో ఒక 600 మందికి ఒక మంచి దేవునిలాగా ఆదుకొని ప్రతి ఒక్కరిని ఆశ్రమంలో మెడిసిన్ ప్లస్ ఫుడ్డు ప్లస్ ప్రతి ఒక్కటి డొనేషన్ రూపంలో ప్లస్ వాళ్ళు చేస్తున్న ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కానీ చాలా బాగా చూసుకుంటున్నారు. ఈ రకంగా ప్రతి ఒక్కరిని మతిస్థిమితం లేని వాళ్ళను ప్రతి ఒక్కరిని తీసుకొని వాళ్లకు ఎంతో పుణ్యం చేసి వాళ్ళను మళ్ళీ ఏదైతే మతిస్థిమితం లేని వాళ్ళు ఉన్నో మతిస్థిమితం వచ్చినాక ఇట్లా వాళ్ళను కనీసం ఈ 15 ఏళ్లలో ఒక 2000 మందిని వాళ్ళ ఇళ్లకు పంపించి చేయడం జరిగిందంట. అది చాలా పుణ్య కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసినందుకు సార్ వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ రోజులలో ఎవరు పట్టించుకోరు, తన సొంత బంధువులను గిట్లా పట్టించుకోరు, తన సొంత తల్లిదండ్రులు గిట్లా పట్టించుకోరు. అలాంటిది ఏ బంధం లేకుండా ఎలాంటి అది లేకుండా మతిస్థిమితం లేని అనాథలను చేరదీసి ప్రతి ఒక్కరికి తన సొంత ఫ్యామిలీ లాగా చూసుకొని చేస్తున్నందుకు మన ఆశ్రమ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.